శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలంట. ఎప్పుడైతే శ్రేష్టం, అందుకే దశమ భాగం, ఎందుకు దశమ భాగం అడుగుతాం తెలుసా? మాకు డబ్బు లేక కాదు, లేకపోతే దేవుడి దగ్గర చేయటానికి సామర్థ్యం లేక కాదు. ఎప్పుడైతే నువ్వు సంపాదించిన అంతటి దాంట్లో మొదటిది దేవుడికి ఇస్తావో మిగతాదంతా కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు, దేవుడు దీన్ని మల్టిప్లై చేస్తాడు. ఇదంతా దేవుడి ఆధీనంలో, దేవుడి అధికారంలో ఉంటుంది. దుష్టుడు వచ్చి ముట్టుకోవాలంటే దేవుడు పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? దేవుడు పర్మిషన్. ఎందుకు తెలుసా? మొదటి స్థానం ఎవరికి ఇచ్చాం అంటే అక్కడ ఎవరు నిలబడ్డారు? దేవుడు నిలబడిన స్థానంలోనికి దుష్టుడు రాగలడా? దేవుడిది నాది అని ఒప్పుకున్న తర్వాత దుష్టుడు నాది అని పేరు పెట్టగలడా? అందుకే దశమ భాగం. నేను డబ్బు గురించే మాట్లాడట్లేదు. నువ్వు లేవగానే మొదటి కొన్ని క్షణాలు, మొదటి కొన్ని నిమిషాలు ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో, ప్రభువా ఈ రోజంతా నీకు అప్పచెప్తున్నాను, ఈ దినమంతా నువ్వు కాయి, లేదంటే ఈ దినమంతా మాట్లాడు, లేదంటే ఈ దినమంతా నన్ను ఏం చేయమంటావు, నడిపించమంటూ మొదటి స్థానాన్ని దేవుడికి ఇస్తావో మిగతాదంతా కూడా దేవుడు పరిపాలిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు పరిపాలిస్తాడు. సమయమే కానీ బిడ్డలు, అందుకే కానీ నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చినా కానీ నీ రుణము తీర్చగలనా అనేసి అంటాడు కీర్తనకారుడు. లిటరల్లీ ఎప్పుడైతే మన మొదటి బిడ్డను దేవుడు పనికి అప్పజెప్తామో, దేవుడి సేవకు అప్పజెప్తామో ఏం చేయబడతా? దేవుడు మిగతా కుటుంబాన్ని అంతటిని కూడా